ప్రజలకు విజ్ఞప్తి ముఖ్యంగా ఎవరైతే లేఅవుట్లు చేసి అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ఉంటారో లేఅవుట్ యజమాని కావచ్చు, ఇండివిజువల్గా ప్లాట్ యజమాని కావచ్చు, వారందరూ కూడా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి నారాయణ గారు ఏదైతే అనధికార లేఅవుట్లో క్రమబద్ధీకరించడానికి ఒక జీవో విడుదల చేయడం జరిగింది. 30/6/2025 నాటికి ఎవరైతే రిజిస్టర్ చేసుకొని ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం అనేది కల్పించడం జరిగింది. ఇండివిజువల్గా ప్లాట్గా అయినా వచ్చి వాళ్ళు ఏదైతే లేఅవుట్ మనకు గవర్నెన్స్ ప్రకారం జీవో వచ్చిందో ఆ జీవోల ప్రకారం ఆ ఫీజును చెల్లించి రెగ్యులేట్ చేసుకునే అవకాశం కల్పించినారు. మనకి ఇప్పటికే దానిపైన దాదాపు 26/7/2025 నాడు ఇవ్వడం జరిగింది. చాలామంది ఇంకా అనాసక్తితో ఉన్నారు. దాదాపుగా ఉండేది అక్టోబర్ 23 నాటికి ఈ స్కీమ్ అనేది క్లోజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే లేఅవుట్లో రేపు భవిష్యత్తులో ఇల్లు కట్టుకోవాలన్నా, మీ స్థలము ప్లాట్కు వాల్యూ రావాలన్నా ఖచ్చితంగా ఈ రెగ్యులరైజేషన్ కంపల్సరీ చేసుకోవాలి. ఏది ఈ రెగ్యులరైజేషన్లో 30 అడుగులు రోడ్ అనేది మినిమం ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు 20 అడుగులు రోడ్డు ఉంటే 5 అడుగులు ఒక పక్క, 5 అడుగులు ఒక పక్క ప్లాట్ యజమానులు వదిలేసి దానికి ఐపీఎల్పీకి ప్రకారం మా టౌన్ ప్లానింగ్ వాళ్ళు చూస్తారు. అలాగే 14% బదులు 7% అవకాశం కల్పించినారు. అలాగే 10% అక్కడ ఓపెన్ స్పేస్ ఉంటే కూడా మనకు ఎగ్జామ్షన్ 7% వస్తుంది. ఇవన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి. దాదాపు 37 అనాథరైజ్డ్ లేఅవుట్లు మేము గుర్తించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా గతంలో పేపర్ ద్వారా పబ్లికేషన్ గవర్నమెంట్కు తెలియజేయడం జరిగింది. ఈ అవకాశాన్ని ఇంకా సద్వినియోగం చేయలేకపోతే ఇబ్బంది పడడం జరుగుతుంది. ఆ అనధికార లేఅవుట్లన్నీ కూడా బ్లాక్ లిస్టులో ఆల్రెడీ పెట్టున్నాము. భవిష్యత్తులో అటువంటి లేఅవుట్లలో ఎటువంటి కన్స్ట్రక్షన్ కానీ నిర్మాణం కానీ చేయటం వీలు పడదు. వాటన్నిటి కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఇది ఒకసారి అందరూ కూడా గమనించి, అలాగే పట్టణ ప్రాంతాల లోపల కూడా ఎవరైనా అనాథరైడ్గా కడితే వాళ్ళపైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కన్సల్ట్ ఎల్డీపీల పైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా కానీ ప్లాన్ ప్రకారం కట్టుకోండి. మన మున్సిపాలిటీకి ఆదాయాన్ని పెంచండి. ఎందుకంటే మనకు ఆదాయ వనరులు అనేవి ఈ పురపాలక సంఘంలో తక్కువగా ఉన్నాయి. మన జీతాలు, మెయింటెనెన్స్, వాటర్ సప్లై ఇవన్నీ కూడా ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో ఆదాయ వనరులు పెంపొందించుకునేదానికి మనకు మున్సిపాలిటీ నిధులనే మనం ఆదాయాన్ని పెంచుకో